బైరాగికి ఎదుటి మనిషిని భయపెట్టి లొంగ తీసుకుని అధికారం చెలాయించాలనే కోరిక చిన్నతనంలోనే కలిగింది. బైరాగి చిన్నతనంలోనే గమనించాడు. ఏదో ఒక శక్తి ఉన్న మనిషికి ఈ లోకం భయపడుతుంది. శారీరకంగా బలహీనుడైన ఏదో ఒక శక్తి సంపాదించాలనుకున్నాడు. ధనం? ఉహుం. దానికి బైరాగిని చూస్తే అసహ్యం. దారిద్ర్యాన్ని తప్ప ఎరుగడు. బైరాగిలో తన చుట్టూ ఉన్న మనుషుల్ని భయపెట్టడం ఎలా అనే తపన చాలా కాలం పాటు అలా ఉండిపోయింది. అతడితో పాటు పెరిగి పెద్దదయ్యి అతడిలో వేళ్ళూనుకుని నాటుకుపోయింది. ఇంతలో అతడికి పెళ్ళయింది. ఇప్పుడు అతడికి తనకి తన అధికారానికి భయపడే ఓ మనిషి దొరికింది. భార్యని తిట్టేవాడు, కొట్టేవాడు, అకారణంగా హింసించేవాడు. కిక్కురుమనేది కాదావిడ పాపం. రాను రాను శాడిస్ట్ అయిపోయాడు బైరాగి. హింసించడానికి, భయపెట్టడానికి భార్య చాలదనిపించేది అతనికి. అతడిలో అసంతృప్తి రోజు రోజుకి అతడిలోని శాడిస్టిక్ మెంటాలిటీ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇంతలో కొడుకు పుట్టాడు. రెండో ప్రాణి దొరికింది అతడికి హింసించి ఆనందించడానికి. రాక్షసుల్లాంటి మొగుడు బారి నుండి తనని తన బిడ్డని రక్షించుకోవడం కోసం నెలల తరబడి పుట్టింట్లో గడిపేది అతడి భార్య. అతన్ని గురించి తెలిసిన ఊళ్ళో వాళ్ళు అతన్ని ఆశయించుకునేవాళ్ళు. దీంతో చుట్టూ ఉన్న మనుషుల మీద బైరాగికి కసి మరింత పెరిగింది. కూతురు కూడా పుట్టింది బైరాగికి. రాను రాను అతడి ధోరణి శృతిమించింది. భార్యని, కొడుకుని, కూతుర్ని, చివరికి తల్లిని, తండ్రిని, కుటుంబం మొత్తాన్ని చావబాదేవాడు, హింసించేవాడు. ఇప్పుడు అతన్ని చూసి ఇరుగు పొరుగు కూడా భయపడసాగారు. అతడికి కాస్త సంతృప్తిగా అనిపించేది. దాంతోపాటు అసంతృప్తి కూడా ఇంతింతై అన్నట్టుగా పెరిగిపోయింది. ఆ రోజుల్లోనే పరిచయం అయింది అతడికి. మలయాళ మాంత్రికుణ్ణి అని చెప్పుకునే ఓ కేరళ సన్యాసితో క్షుద్ర విద్యల ద్వారా క్షుద్రశక్తుల్ని వశం చేసుకున్న వాడిని చూస్తే మహా మేధావులతో సహా ప్రపంచం మొత్తం ఉణికిపోతుందని చెప్పాడా సన్యాసి తనకి. ఎగిరి గంతేశాడు బైరాగి. ఆ విద్యలు తనకి నేర్పమని ప్రాధేయపడ్డాడు. ఒప్పుకున్నాడు ఆ సన్యాసి. అయితే దానికి చాలా ఖర్చు అవుతుందన్నాడు. వెనకాడలేదు బైరాగి. భార్య ఒంటి మీద నగలన్నీ ఓల్చుకెళ్ళాడు. నెల రోజుల్లో బైరాగిని దివాలా తీయించి, నీకు సగం విద్యలొచ్చేశాయి, నాతో కేరళారా, పెద్ద మాంత్రికుడి దగ్గర చేర్చుతాను అని చెప్పాడా సన్యాసి. బైరాగి సందేహించకుండా ఇంట్లోని 5,000 రూపాయలతో పారిపోయాడు. డబ్బు పోయినందుకు లబలబలాడినా అతడి పీడ వదిలినందుకు సంతోషించారు అతడి భార్య, తల్లిదండ్రులు. అంతగా విసిగిపోయారు అతడితో వాళ్ళు. అలా పోవడం పోవడం 5 ఏళ్ల తర్వాత మహా మాంత్రికుడి గెటప్లో దిగబడ్డాడు బైరాగి. అతడి ఆకారాన్ని చూసి అంతా భయపడ్డారు. ఊరి మొదట్లో అతడి గడ్డొచ్చింది ఓ కర్రావు. అతడు కళ్ళెరజేసి మంత్రించి వేసిన అరటిపండు తిని విలవిల్లాడుతూ మరణించింది. దారిలో అతన్ని పలకరించిన చిన్ననాటి మిత్రుల ఇళ్లల్లో ఏవో అరిష్టాలు, పశువులు, పెంపుడు జంతువులు చావడం, ఇళ్లల్లో దొంగతనాలు జరగడం లాంటివి జరిగాయి. ఊరు మొత్తం బైరాగి పేరు చెబితే ఉలిక్కిపడ్డం ప్రారంభించింది. అతడి కనుసన్నల్లో మెలగడం మొదలుపెట్టింది. బైరాగి మహామాంత్రికుడని, అతడికి ఆగ్రహం వస్తే ఊరినే భస్మీపట్లం చేయగలడని పుకార్లు వినిపించాయి ఊళ్ళో. ఇక ఇంట్లో సంగతి సరే సరే. అతన్ని చూస్తే ఎంత భయమో అంత అసహ్యం. ఇప్పుడు బైరాగిలోని శాడిస్టు సంతృప్తి పడసాగాడు. ఊళ్ళో ఎందరు పొడుచు పిల్లల్ని తన మంత్రశక్తితో భయపెట్టి వశపరుచుకున్నాడో. కొందరిని బలవంతంగా చెరిచాడు. అయినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు అతడి క్షుద్రశక్తులకి భయపడి. ఇలా ఓ 13 ఏళ్ల పిల్లను రేప్ చేస్తే ప్రాణాలే కోల్పోయింది. దీంతో బైరాగి భయపడి ఊరదిలిపోయాడు. అందరూ గుండెల మీద చెయ్యేసుకున్నారు. మళ్ళీ బైరాగి తిరిగొచ్చేసరికి కూతురు అత్తవారింటికి వెళ్ళి కొడుక్కి పెళ్ళై కోడలు ఇంటికొచ్చింది. కొడుకుతో పాటు కోడలు కూడా అతడికి భయపడసాగింది. బైరాగి కళ్ళు ఈసారి గుండు మల్లెలా ఉన్న కోడల మీద పడ్డాయి. మళ్ళీ ఎవరో మంత్రగాడిని కలుసుకోవాలంటూ బైరాగి ఒరిస్సా వెళుతున్నానంటూ వెళ్ళాడు. అతడు వెళ్ళాక అతడి భార్య జబ్బున పడింది. బైరాగే చేతబడి చేశాడు అన్నారందరూ. మళ్ళీ బైరాగి తిరిగొచ్చాడు. అప్పటికతడి తల్లిదండ్రులు పోయారు. కొడుకు తల్లిని హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నాడు. కూతురు అత్తవారింట్లో ఉంది. కోడలు ఒంటరిగా ఇంట్లో ఉంది. సువర్ణ అవకాశం లభించిందని బైరాగి ఎగిరి గంతేశాడు. ఉచ్చనీచాలు మరిచి కోడల్ని అనేక మార్లు మానభంగం చేశాడు. క్షుద్రశక్తుల భయంతో ఈ అమాయకురాలు ఎదురు తిరగలేకపోయినప్పటికీ అత్తగారు, భర్త వచ్చాక ఘోరంగా విలపిస్తూ జరిగిన ఘోరాన్ని గురించి వాళ్ళకి చెప్పింది. బైరాగి కోడలు ఆత్మహత్యకు కూడా తలపెట్టింది. భర్త మంచివాడు. భార్యకి ధైర్యం చెప్పాడు.
తండ్రిని ఏమీ చేయలేని నిస్సహాయతతో ఈ విషయాన్ని గ్రామ పెద్దలకి చెప్పుకున్నాడు. బైరాగికి భయపడి వాళ్ళు కూడా నోరు విప్పిన పాపాన పోలేదు. ఎలా దుర్మార్గుడైన తండ్రిని వదిలించుకోవడమని కొడుకు, కోడలు, భార్య అందరూ కలిసి దగ్గర బంధువులతో కలిసి ఉపాయాలు వెతకసాగారు. ఈసారి ఇంట్లో ఉంటే ముప్పు తప్పదని గ్రహించి బైరాగి ఊరు వదిలి పారిపోయాడు. చెప్పడం ఆపి, చూసారా, మీరు పిలవనంపి ప్రీతముని పట్టిన కామ పిశాచాన్ని వదిలించదలుచుకున్న బైరాగి కథిది అంటూ నవ్వాడు తాతగారు. అయితే ఆ బైరాగి క్షుద్రమాంత్రికుడు కాదా? అడిగేసి నాలుగు కరుచుకుంది శాంతి. ఆరాధన శాంతి వైపు నవ్వుతూ చూసింది. క్షుద్రశక్తులుంటే కదమ్మా క్షుద్ర మాంత్రికులుంటారు. తాతగారు తేలిగ్గా నవ్వేశాడు. లలితమ్మకి ఈ మాట నచ్చలేదు. అదేం మాటండి బాబాయ్ గారు, ఈ బైరాగి దొంగ బైరాగి అయినంత మాత్రాన క్షుద్రశక్తులే లేవంటే ఎలా అంది. ఉన్నాయనుకుంటే ఉన్నాయి, ఈ మాట అంది శ్రీరామ్. నిజం ఒప్పుకున్నాడు తాతగారు. దేవుడైనా దెయ్యమైనా ఉన్నాయి అనుకుంటే ఉన్నట్టే లెక్క. నమ్మకం ఉంది ఇక్కడ. దెయ్యాలు దేవుళ్ళు కాదు. బైరాగి దుర్మార్గుడైతే కావచ్చునేమో. మరైతే బైరాగి మొదటిసారి క్షుద్ర విద్యలు నేర్చుకుని వచ్చాక ఊళ్ళో జరిగిన అరిష్టాల సంగతి ఏంటి? అతడికి అడ్డం వచ్చిన ఆవు ఎందుకు చచ్చిపోయినట్టు? లలితమ్మ దీర్ఘం తీసి అడిగింది. ఎంత పిచ్చి ప్రశ్న అన్నట్టు నవ్వింది ఆరాధన. ఏముంది, అరటిపండులో ఏదో విషం పెట్టాడు. పెద్ద ప్లాన్తోనే ఊళ్ళో ప్రవేశించాడు కాబట్టి వచ్చి రాగానే ఆవుని విషంతో చంపి అందర్నీ భయపెట్టాడు. ఆ తర్వాత కూడా అదే పద్ధతిని అవలంబించాడు. ఇళ్లలో దొంగతనాలు జరిపించాడు. బైరాగి ఊళ్ళు తిరిగినప్పుడే గ్రహించుంటారు క్షుద్రశక్తులన్నవి అసలు లేవన్న విషయాన్ని. అప్పుడే ఇంకోటి కూడా గమనించాడు. లేని కనబడని వాటి పట్ల జనంలో ఉండే మూఢనమ్మకాన్ని, భయాన్ని, దాన్నే తెలివైన అతడు తన స్వార్థం కోసం, తనలోని శాడిస్టుని సంతృప్తిపరుచుకోవడం కోసం ఉపయోగించుకున్నాడు. విడమరిచి చెబుతున్నట్టందామె. యు ఆర్ కరెక్ట్ ఆరాధన అన్నారు తాతగారు. ఏ మాంత్రికుడైనా మంత్రగాడైనా ఎదుటి మనిషి నమ్మకాన్ని, బలహీనతల్ని క్యాష్ చేసుకుంటాడు. అది మనం పూర్తిగా గ్రహించగలిగినాడు ఏ క్షుద్రశక్తులు, మంత్రగాళ్ళు మన జీవితంలో ప్రముఖ పాత్ర వహించరు అన్నాడు. అవునవును, లలితమ్మ, శారదమ్మ తప్ప మిగిలిన నలుగురు అన్నారు. బైరాగి దొంగ మాంత్రికుడు అనేసరికి శారదమ్మకి దిగులు పట్టుకుంది. ఎలా ప్రీతంని మామూలు మనిషిని చేయడం అని. ఇది అందరూ గమనించారు. మనిషి మనసులోని స్వార్థమే ఒక క్షుద్రశక్తి, పెద్ద భూతం అన్నాడు శ్రీరామ్. అవును, మనలోనే ఉన్నారు క్షుద్రశక్తుల్ని మించిన దుర్మార్గులు. నిజం ఒప్పుకుంది మొదట శ్రీరామ్. తాతగారు అప్పటికే ఆరాధన వైపు మందలింపుగా చూస్తున్నారు. అనేశాక అలా ఎందుకన్నానా అని బాధపడింది ఆరాధన. బైరాగి ఈ మధ్య మళ్ళీ తన ఊరికి తిరిగొచ్చాడన్నారు. మాట మారుస్తూ అన్నాడు తాతగారు. అందుకే మనిషిని పంపాను. ఆ దుర్మార్గుడు వస్తే ఎలా? కాస్త ఆందోళనగా అన్నాడు హరిశ్చంద్రరావు. ఎలా బాబుగారు? ఈసారి లలితమ్మ భయంగా అడిగింది. తాతగారు నవ్వుతూ, భయపడకమ్మాయి, వాణ్ణి ఇంట్లో నుండి ఎలా తరమాలో నాకు బాగా తెలుసు అన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. శ్రీరామ్ లేచి వెళ్ళాడు ఆ రూంలోకి. 2 నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు. అందరూ అతడి వైపు చూశారు, ఎక్కడి నుండి అన్నట్టు. నా ఫ్రెండ్ దగ్గర నుండి. ఇంత క్రితమే ఈ ఊరొచ్చాడు. కలుసుకోమంటున్నాడు. వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోయాడు. తాతగారు ఆరాధన మొహామొహాలు చూసుకున్నారు. అది శాంతి గ్రహించింది. తాతగారు శాంతిని మాటల్లో పెట్టాడు. ఆరాధన లేచి వెళ్లి ఫోన్ అందుకుంది. ఆమె ఓ నెంబరు డైల్ చేసింది. ఆ ఇంటికి 10 ఏళ్ల అవతల ఇంకో ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ఫోన్ అందుకున్నాడు. అతడి కంఠం వినగానే ఆరాధన చెప్పింది. శ్రీరామ్ బయటకొస్తున్నాడు, బయలుదేరుతున్నాడు, బీ కేర్ఫుల్. ముక్తసరిగా అంటూ రిసీవర్ పెట్టేసింది. కొద్ది క్షణాల పాటు అక్కడే ఏదో ఆలోచిస్తున్నట్టుండిపోయి తర్వాత తిరిగొచ్చింది. అప్పటికి కనుచీకటి పడుతోంది. సంధ్యదీపం వెలిగిస్తాను అంటూ లేచింది లలితమ్మ. శ్రీరామ్ కలుసుకున్న ఆ ఫ్రెండ్ ఒక స్త్రీ, పురుషుడు కాదు అని చెప్పాడు. ఆమె నియమించిన వ్యక్తి ఆరాధనతో ఫోన్లో. రైల్వే స్టేషన్ నుండి అతడికి ఫోన్ చేసింది. అతడు ఆమెని కలిసి ఓ హోటల్లో దించి ఆమెతో డిన్నర్ తీసుకుని ఇంత క్రితమే తిరిగి ప్రీతం ఇంటికి చేరుకున్నాడు. ముందుగానే హోటల్లో ఆమె కోసం అతడు రూమ్ బుక్ చేశాడు. ఏ హోటల్? అతడు చెప్పిన హోటల్ పేరు విని ఉలిక్కి పడింది ఆరాధన. అంత ఖరీదైన హోటల్లో సామాన్యుడైన శ్రీరామ్ ఒక అమ్మాయి కోసం రూమ్ బుక్ చేసి పెట్టడం ఆశ్చర్యకరంగానే కాదు, అనుమానాస్పదంగా కూడా ఉంది. అంతే, ఒకసారి ఒక వ్యక్తి మీద అనుమానం అంటూ వచ్చాక అతడి ప్రతి కదలిక అనుమానాస్పదంగా కనిపిస్తుంది. అదీగాక అతడు తన ఫ్రెండ్ పురుషుడని అబద్ధం ఎందుకు ఆడాలి?
ఆమె రూమ్ నెంబర్ ఎంత అడిగింది. 406. సరే నువ్వు పెట్టాయి అంది ఆరాధన. అవతల వ్యక్తి పెట్టేశాక ఆ హోటల్కి ఫోన్ చేసింది. హోటల్ రిసెప్షనిస్టు ఆరాధన క్లాస్మేట్ ఒక అమ్మాయికి సిస్టర్. నాకు హెల్ప్ చేసి పెట్టాలి సిస్టర్ మీరు. షూర్ చెప్పండి. ఆరాధన తనని అలా అడగడం చాలా సంతోషంగా ఉంది అన్నట్టు చెప్పింది. నైట్ డ్యూటీ మీదేగా. అవును. 3 గంటల క్రితం మీ హోటల్లో 406లో దిగిన ఆమె పేరు ఊరు కావాలి మొదట. తడుముకోకుండా చెప్పిందామె. సుమన ఫ్రమ్ నెల్లూరు. పూర్తి అడ్రస్ చెప్పండి ప్లీజ్. జస్ట్ 1 మినిట్. రిజిస్టర్ చూస్తాను. ఆమె చెప్పింది మనసులోనే నోట్ చేసుకుంది. మిస్సెస్ కాదు మిస్సే, నెల్లూరులో ఓ లాయర్ కూతురు. ఇంకా ఏం కావాలి ఆరాధన అడిగిందామె. ఆ అమ్మాయిని రాత్రికి ఎవరైనా కలుస్తారేమో గమనించి నాకు చెప్పాలి మీరు. లేదా ఆమె బయటికి వెళ్ళినా సరే. తప్పకుండా. అలాగే మీరు నైట్ డ్యూటీ దిగేటప్పుడు డే డ్యూటీ రిసెప్షనిస్ట్ కూడా చెప్పగలరా? వైనాట్, తప్పకుండా చెబుతాను. ఆమె నా క్లోజ్ ఫ్రెండే. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. నా ఫోన్ నెంబర్ తెలుసుగా. ఉంటాను. గుడ్ నైట్. పెట్టేసింది ఆరాధన. ఆలోచనల్లో పడిందామె. విజయవాడ శ్రీరామ్ది. నెల్లూరు నుండి వచ్చిన ఈమెతో ఎలాంటి సంబంధం? నిజంగా ఆమెది నెల్లూరేనా? చొప్పున తాతగారు గుర్తొచ్చారు ఆరాధనకి. ఆమె ముందు వెనకలు ఆలోచించకుండా ప్రీతం ఇంటికి ఫోన్ చేసింది. హరిశ్చంద్రరావు ఎత్తాడు. ఆయన కంఠం విని అంకుల్ శాంతి కావాలి అంది. పిలుస్తానమ్మా, తన రూంలో ఉంది చెప్పాడాయన. 10 క్షణాల తర్వాత శాంతి కంఠం వినిపించింది. వదినా ఏంటి? కంఠంలో కాస్త ఆతృత. ఎందుకు? దానికి సమాధానం చెప్పకుండా శ్రీరామ్ ఎక్కడున్నాడు? అరగంట క్రితం వచ్చాడు. తన రూంలోకి వెళ్ళిపోయాడు. అయితే తాతగారిని పిలువు అంది ఆరాధన. నిమిషం తర్వాత తాతగారి కంఠం వినిపించింది. ఏం డాక్టర్ మనవరాలా, రాత్రికి నిద్రపోనివ్వవా? హాస్యంగానే అన్నా అందులో ఆతృత కూడా ఉంది. ఆరాధన చొప్పున అడిగింది. తాతగారు, నెల్లూరులోని లాయర్ల గురించి మీకేమైనా తెలుసా? ఈ మాట విని ఆయన ఆశ్చర్యంగా లాయర్ల గురించా అన్నాడు. అవును. నా అల్లుడు నెల్లూరులో ప్రముఖ లాయర్. అలాంటప్పుడు నాకు తెలియక ఎవరికి తెలుస్తుందమ్మా? అవును కదా, మరిచిపోయాను. అయితే జగన్మోహన్ రావు అనే క్రిమినల్ లాయర్ గురించి తెలుసా? ఆ మాట వినగానే ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. జగన్మోహన్ రావా? అవును. అసలు ఆ పేరుగల లాయరే లేడు నెల్లూరులో. చప్పున చెప్పాడు. బాగా తెలుసా మీకు? ఆలోచించండి. నా జ్ఞాపక శక్తి మీద అపనమ్మకం ఆరాధన? కోపంగా అన్నాడు తాతగారు. సారీ తాతగారు, నిజాన్ని పూర్తిగా తెలుసుకోవడం కోసం ఇక ఫోన్ పెట్టేస్తాను. విషయం? శాంతి వైపు చూస్తూ అడిగాడు. రేపు చెబుతాను. క్లుప్తంగాని పెట్టేసింది. ఏంటి తాతగారు? అయోమయంగా అడిగింది శాంతి. అర్థం కావడం లేదమ్మా. నెల్లూరులో ఉన్నాడని చెప్పబడుతోన్న ఓ లాయర్ని గురించి అడిగింది. అసలు ఆ పేరుగల లాయరే మా ఊళ్ళో లేడన్నాను. శాంతి ఆశ్చర్యంగా చూసింది. అంతే. ఇద్దరూ ఆలోచనగా ఎవరి గదుల్లోకి వాళ్ళెళ్ళి పడుకున్నారు. అయితే సుమనిచ్చింది తప్పుడు అడ్రస్ అన్నమాట. నిజానికి ఆ అమ్మాయి పేరు అది కూడా కాకపోవచ్చు అనుకుంది ఆరాధన. ఆ రాత్రి ఆమె తన బెడ్రూంలో కాకుండా ఫోన్ ఉన్న గదిలోనే సోఫా కమ్ బెడ్లో పడుకుంది. ఏ క్షణాన ఫోన్ తనని పిలుస్తుందోనన్న ఆలోచనతో. ఆ రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ ఆలోచనలతో ఆమెకి ఆ విషయమే గుర్తులేదు. శ్రీరామ్ మీద అనుమానం బలపడుతోంది అంతకంతకు. అనుకుంటుండగానే ఆమె కన్నురెప్పలు అంటుకున్నాయి. నిద్రలోకి జారిందామె. ప్రీతం వెళ్ళిపోయాడు 12 కాకముందే. అంతదాకా మేలుకునే ఉన్న తాతగారికి ఆ తర్వాత కూడా నిద్ర పట్టలేదు. తన గదిలో కిటికీ దగ్గర కూర్చుని ఆలోచిస్తున్నాడాయన. జరిగిన ఒక్కో విషయాన్నే మననం చేసుకుంటూ ఇదెందుకు జరుగుతుందో తెలుసుకోగలగడానికి ప్రయత్నిస్తున్నాడు. హఠాత్తుగా ఆయన చెవుల్ని ఏదో చప్పుడు తాకింది. ఉలిక్కిపడి చూశాడు. ముఖద్వారం తలుపు తెరుస్తున్నారెవరో హాల్లో నుంచి. గదిలోనూ చీకటి, హాల్లోనూ చీకటి. ఆ మనిషి ఎవరో ఆయన కళ్ళు చిట్లించి చూసి గ్రహించలేకపోయాడు. మెల్లగా తలుపు తెరుచుకుని ఆ ఆకారం బయటికి వెళ్ళిపోయింది. ఇక ఆలోచించలేదాయన. మెల్లగా చప్పుడు కాకుండా తన గది తలుపులు తెరుచుకుని బయటకొచ్చి ముఖద్వారం దగ్గరకు వచ్చాడు. అదృష్టం, ఆ వెళ్ళిన మనిషి గడియపెట్టి వెళ్ళలేదు. ఆయన నిశ్శబ్దంగా తలుపు తీసుకుని బయటకొచ్చి మళ్ళీ తలుపుల్ని ముందుకు లాగి తిరిగి చూసేసరికి ఆ ఆకారం మెయిన్ గేటు తీసుకుని వెళుతోంది. పోర్టికోలో లైటు వెలగడం లేదు. రేపటి నుంచి ఇంటి ఆవరణలో లైట్లోంచమని చెప్పాలి అనుకుంటూ ఆయనలో అనుమానం. కొంపదీసి తాము ఊహించని విధంగా శత్రువులెవరో ఇంట్లోనే లేరు కదా.
ఈ అనుమానంతో ఉలిక్కిపడి గబగబా నడిచి ఆయన మెయిన్ గేట్ దగ్గరికి చేరుకునేసరికి గబగబా నడిచిపోతోంది ఆ ఆకారం. స్ట్రీట్ లైట్ వెలుగులో చూశాడాయన స్పష్టంగా. స్త్రీ. తెల్లబోయాడు. ఆమె కట్టుకున్న చీరను బట్టి స్పష్టంగా గుర్తించాడు ఆమెని. గుర్తించి త్రుళ్ళిపడ్డాడు. నివ్వెరపోయాడు. ఆమె శారదమ్మ. ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి మేలుకొంది ఆరాధన. ఆమె నిద్రమత్తు ఎగిరిపోయింది. 1 గంట సమయం. రిసీవర్ అందుకొని హలో అంది ఆతృతగా. నేనమ్మ ఆరాధన. తాతగారి కంఠం. ఏంటి తాతగారు? ఆతృత పెరిగిన కంఠంతో అడిగింది. ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. అయోమయంగా ఉంది. నిజంగా అయోమయం ఆయన కంఠంలో. అసలేం జరిగిందండి? ప్రీతం వెళ్ళాక నిద్రపట్టక కిటికీ దగ్గర కూర్చున్నాను. ఎవరో తలుపు తీసుకుని పిల్లిలా ఇంట్లో నుండి బయటపడ్డం గమనించి అనుమానంగా వెళ్ళి చూశాను. ఆరాధన ఉలిక్కిపడి ఇంట్లో నుండా? ఎవరు? శారదమ్మ. తాతగారి కంఠంలో ఆశ్చర్యం. వాట్? ఇంతెత్తున ఎగిరిపడింది ఆరాధన. నిజం? మీరు చూసింది ఆంటీనేనా? నమ్మలేనట్టు అడిగింది. శారదనే ఆరాధన. కళ్ళజోడు కూడా ఉంది. మొహం పక్కకి తిప్పినప్పుడు కనిపించింది. సరిగంచు చేనేత నీలం రంగు చీర కట్టుకుంది శారదేగా? కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయింది ఆరాధన. తర్వాత అంది. ఆవిడ్ని వెంబడించలేకపోయారా తాతగారు? అప్పుడు తల కొట్టుకున్నాడాయన. నాకేం తోచలేదమ్మా. ఆ అమ్మాయి అలా బయటికి వెళ్ళడం చూసి వెంటనే నీకు చెప్పాలన్న ఆలోచనతో ఫోన్ చేశాను. ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. రోడ్డు వెంబడే వెళుతోంది. నిమిషం అయిందేమో, అంతేగా వెళుతున్నాను అంటూ పెట్టేశాడాయన. దిమ్మెరపోయినట్టయింది ఆరాధన మెదడు ఆ మాట వినగానే. శారద ఆంటీ ఏంటి అర్ధరాత్రి ఇల్లు వదిలి పోవడం ఏమిటి? రహస్యంగా, ఒంటరిగా. ఎంత నమ్మశక్యం కాకపోయినా నమ్మక తప్పదని తెలుసామెకి. ఇక ఆమెకి నిద్ర పట్టలేదు. తాతగారి నుండి రాబోయే ఫోన్ కోసం ఎదురు చూడసాగిందామె. హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది ఆమెకి. ఈ అనుమానంతో త్రుళ్ళిపడింది ఆరాధన. శాంతికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూ పడుకుంది. ఆ అమ్మాయికి శ్రీరామ్ మీద అనుమానం కలుగుతోంది. అవుట్ హౌస్లో రాజులు మరణం అది నిజంగా ఆత్మహత్యేనా లేక హత్య? ఈ అనుమానం ఆరాధనకి కలిగిందని తనకు అర్థమైంది. క్రితం రాత్రి అవుట్ హౌస్ ముందు 2 ఆకారాలు కదలడం తను గమనించింది. ఆ ఆకారాలు రాజులు శ్రీరామేనా? తర్వాత రాజుల్ని శ్రీరామ్ హత్య చేశాడా? గుండె జల్లుమంది శాంతికి. అదే సమయంలో ఆమె గది తలుపు తట్టారెవరో. ఆమె ఉలిక్కిపడి ఎవరు అంది. నేను. ఆ కంఠం విని తుళ్ళిపడింది. శ్రీరామ్ ఎందుకొచ్చాడింత రాత్రి వేళ? తన మీద తనకి అనుమానం వచ్చిందని గ్రహించి తనని హత్య చేసేందుకొచ్చాడా? ఆకులా వణికిపోయింది ఈ ఆలోచనకి శాంతి. తలుపు తీయండి శాంతి. అర్జెంటుగా ఓ విషయం చెప్పాలి మీకు. క్విగ్గా ప్లీజ్. ఈసారి అతడి కంఠంలోని ఆతృతని, కంగారుని గుర్తించిందామె. అది నిజమా, నటనా? ఆలోచించింది వేగంగా. ధైర్యం తెచ్చుకుంది. తను అనవసరంగా అతన్ని అనుమానిస్తుందేమో. ఎవరో తలుపు తీయందే అతడు లోపలికెలా వచ్చాడు? అందరూ లేచారా ఇంట్లో? కొంపదీసి తనకి తెలియని సంఘటన ఏదైనా జరిగిందా? తొందరగా తలుపు తెరవండి ప్లీజ్. శ్రీరామ్ కంఠంలో ఆందోళన. వేగంగా ఆలోచించింది శాంతి. శ్రీరామ్ దుష్ట తలంపుతో వచ్చుంటే ఆమెకి టీపై మీద చిన్న చాకు కనిపించింది. చొప్పున దాన్ని అందుకుని కొంగుతో పట్టుకుని తలుపు తీసింది. శ్రీరామ్ లోపలికి రాలేదు. హాల్లో లైట్లు వెలుగుతున్నాయి. మీరు బయటికి రావాలి అన్నాడు చొప్పున. ఎందుకు? చెబుతాను. అంతా లేస్తారు. గొడవ అవుతుంది. రండి అంటూనే బయటకు నడిచాడు. అంటే తను తప్ప ఎవరూ లేవలేదా? తలుపులెవరు తీశారు? ఆమె తటపటాయిస్తూ అనుమానంగా, భయంగా బయటకొచ్చింది. అప్పుడు చెప్పాడతను. తాతగారు ఒంటరిగా వీధిలోకి వెళ్లారు. ఏంటి? ఆమె ఆశ్చర్యంగా చూసింది. అవును, చిన్నగా కాదు, పరిగెడుతున్నట్టే. నాకేదో అనుమానం వేసింది. అతడికి అనుమానం తాతగారి మీద కలిగిందో ఆయన వెళుతున్న తీరు మీద కలిగిందో చెప్పలేదు పైకి. శాంతి అదంతా ఆలోచించకుండా లోపలికి పరిగెత్తి తాతగారి గది తలుపులు నెట్టి చూసింది. ఖాళీగా ఉంది. ఆమె తిరిగొచ్చి ఎంతసేపయింది అడిగింది ఆదుర్దాగా. 5 నిమిషాలయి ఉంటుంది. మీరెందుకు ఆయనతో వెళ్ళలేదు? ఈ మాటకి సమాధానం చెప్పలేనట్టు చూశాడతడు. నిజంగా అతడంత దూరం ఆలోచించలేదు. ఆయన అలా వెళ్ళడం చూసి ఆశ్చర్యంతో అతడికేం తోచలేదు. ఇంట్లో ఎవరికైనా చెప్పాలనిపించింది. శాంతిని లేపాడు. అంత క్రితం శారదమ్మ వెళ్ళడం అతడు చూడలేదు. అతడికి నిద్రపట్టక బయటకొస్తే ఆయన పరిగెత్తుకు వెళ్ళడం కనిపించింది. శాంతి ఆందోళనగా, కొంపదీసి ముసలైన శ్మశానం దగ్గరికి వెళ్ళలేదు కదూ, మనకి తెలిస్తే వెళ్ళనీయమని అంది. శ్రీరామ్ ఉలిక్కిపడి అంతలోనే
అదే నిజమైతే కారులో వెళ్ళొచ్చు కదా, ఆయనకి డ్రైవింగ్ తెలుసుననుకుంటాను అన్నాడు. ఆయనకెందుకు తెలీదు? ఏమనుకున్నారు ఆయన గురించి? రిటైర్డ్ తహసీల్దార్ ఆయన. మనం కారు చప్పుడుకి అడ్డుపడతామని టాక్సీ కోసం వెళ్ళాడేమో. అదే నిజమైతే ఎంతో దూరం వెళ్ళుండడు. పదండి వెళదాం అంది ముందుకు కదులుతూ. శ్రీరామ్ మొదట ఆశ్చర్యపోయి, ఇంత రాత్రి మీరెందుకు? నేనే వెళతాను అన్నాడు. ఆమె ఆగిపోయి, సరే వెళ్ళండి త్వరగా అంది. శ్రీరామ్ గబగబా గ్యారేజ్లో నుండి నౌకరు కుర్రాడు బుజ్జిగాడు వాడుకునే సైకిల్ తీసి బయలుదేరాడు వేగంగా. అతడి ఆలోచనకి తెలివికి ఆశ్చర్యపోయింది శాంతి. అతడి మీద కలిగిన అనుమానాన్ని తాత్కాలికంగా మరిచిపోయి, నిజంగా శ్రీరామ్ చాలా తెలివైనవాడు అనుకుంది శాంతి. అది మామూలుగా అనుకోవడం కాదు, కాస్త అభిమానంగా.